మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క భాగ్యమును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. సో ఎంతమంది దేవునిలో ఆనందించారు చెప్పండి. రైట్. దేవుని స్తుతించాము, దేవుని పాడాము, దేవుని పొగిడాము, దేవుని ఆరాధించాము కదా. అంత దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి నేను 2 చేతుల పైకెత్తి దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. సో మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం అనేది నేను నిజంగా సంతోషకరమైనటువంటి పరిస్థితి కదా. అసలు మన యొక్క నిరీక్షణ అతి దగ్గరలో రానై ఉన్నది కదండి, అవునా కదా. ఎందుకు ఇక్కడ కూడుకున్నాము అని అంటే మనమందరము కూడా పరలోకానికి వెళదాము, దేవునితోటి సదాకాలం ఉందామనేటువంటి ఒక ఆశ కలిగి ఉన్నాం కనుక ఆ నిరీక్షణకు ఆధారము లేదంటే అష్యూరెన్స్ పొందుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆమేన్. అంతే కదండి, ఉత్తనే వచ్చామా కదా, ఏదో పొందుకోవటానికి మనం వచ్చాం. రైట్. సో దేవుడు అటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ఈ విధంగా మనం అందరము దేవుని మందిరములో కూడుకుంటాం అనేది దేవుడు ఇచ్చినటువంటి మహాధన్యత కనుక ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని వాక్యము విలువైనటువంటిది కదా. అందుకనే దేవుడు ఏమంటున్నారో తెలుసా, యెహోవా మీకు దొరకు కాలములో ఆయన వెతకమంటున్నారు. ఎప్పుడండి? దొరికేటువంటి కాలం. ఇప్పుడు దొరుకుతున్నారా? ఇప్పుడు దొరుకుతున్నారా? ఆయన ఇంకా రాలేదు కాబట్టి దొరుకుతాడు. అర్థమవుతుందండి. ఒకవేళ రాకడ వచ్చేసింది అనుకోండి, అప్పుడు దొరకటానికి ఛాన్స్ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే అతి త్వరలో కొన్ని పరిస్థితులు రాబోతున్నాయి, ఇంకా ఈ మాత్రం కూడా కలవటానికి అవ్వదు. అందుకనే యూట్యూబ్లు ఇవన్నీ కొంత అలవాటు అవుతున్నాయి. మీరు యూట్యూబ్లో అందరూ మీరు వాక్యాలు వింటున్నారు కదండి. పెట్టిన వెంటనే వింటున్నారా? ఆ తర్వాత రోజు ఎప్పుడైనా వింటున్నారా? ఏదేమైనా సరే వింటున్నారు కదా. వింటే మీరు దేవుని యొక్క రాజ్య సువార్త వింటున్నారని నేను చెప్పగలను. ఆమేన్. రైట్. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. మనమందరము మన యొక్క బైబిల్స్ తెరిచినట్టయితే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము పేజీ నెంబర్ 752. పేజీ నెంబరు 752. అలాగే యోవేలు 2వ అధ్యాయము 25 నుంచి 26 వరకు. ఒక్కసారి లేచి నుంచున్నట్టయితే దేవుని యొక్క వాక్యం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. నేను చదువుతున్నాను. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవి ఒగ్గి వినుడి. ఏలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. నా జనులు ఇక ఎన్నటెన్నటికి సిగ్గునందరూ. దేవుడి వాక్యమును దీవించునుగాక. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, మా గ్రంథకర్త, మా యేసయ్య తండ్రి, ఈ వాక్యము రాస్తున్నప్పుడు నాయన నీవు యోవేలు భక్తుడికి ఏ ఇన్స్పిరేషన్ అయితే నాయన మీరు ఇచ్చారో అదే ఇన్స్పిరేషన్ మాకు దయచేయమని వేడుకొచ్చాం తండ్రి. నాయన నీ వాక్యంలో మేలైన సంగతులు చూడటానికి మా ఆత్మీయ నేత్రములు తెరవండి అయా. మా చెవులకు నాయన తండ్రి
ఆయా మందపు అయినటువంటి పరిస్థితుల నుంచి నాయన తీసివేయమని వేడుకొచ్చాం తండ్రి. మా హృదయాలు ప్రభా నాయన క్రొవ్విపోకుండా సహాయం చేయండి. నీ వాక్యమును ఆయన తేటగా క్లియర్గా మేము రిసీవ్ చేసుకున్నటకు మార్గము తెరవమని వేడుకొచ్చాం తండ్రి. అయా నిద్రను కలుగు చేస్తున్నటువంటి దురాత్మల్ని ఇక్కడి నుంచి బయటికి పారద్రోలుతున్నాను తండ్రి. నీ వాక్యము వస్తున్నప్పుడు తండ్రి ఏకాగ్రతతోనైనా నీ వాక్యాన్ని రిసీవ్ చేసుకునేటువంటి కృప దయచేయండి. నాయనా మీరే నడిపించమని తండ్రి, దీనులను బలహీనులను అల్పుడినైనటువంటి నన్ను నీ సిలువ రక్తం మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతోటి మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చదవబడినటువంటి వాక్యంలో కొన్ని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చదువుంటారు కదండి. పసర పురుగులేంటి, గొంగళి పురుగులేంటి, చీడ పురుగులేంటి ఎప్పుడో చదువుంటారు. అవి ఏంటో తెలుసా మీకు? ఏంటో తెలుసా? అవి చదివే ఉంటారు కదా, చాలాసార్లు చదువు ఉంటారు. అవి ఏంటో తెలుసా మీకు? అది ఒక పురుగు అండి, అంతేనా కదా? ఏదో మర్మం అడగట్లేదు నేను మిమ్మల్ని. ఫస్ట్ ఏం అడుగుతున్నాను, అది ఒక పురుగు కదా. నిజంగా మీరు ఆలోచన చేసి చూస్తే ఒక గొంగళి పురుగులోనే ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి స్టేజెస్ అన్నమాట అవి, అంతేనా? ఆసర పురుగులు, చీడ పురుగులు అన్నీ అవేనా? గొంగళి పురుగుల తాలూకా అవే ఫ్యామిలీయా, వేరే వేరే ఫ్యామిలీలా కదా? చీడ, పైరుకు చీడ వచ్చిందని అంటారు కదా, విన్నారా మీరు ఎప్పుడన్నా? పైరుకు పసర పురుగు వచ్చిందని అంటారు, పైరుకి గొంగళ పురుగులు పట్టినాయి అని అంటారు. అన్నీ పైరుకే పడతా ఉంటాయి ఇవన్నీ, కానీ ఇవన్నీ ఒకే రకమైనటువంటి పురుగులు అన్నమాట. అయితే దేవుడు ఒక పురుగు గురించి రాశాడు అని అంటే దాంట్లో ఏదో ఒక మర్మం దాచిపెట్టాడు. ఉత్తినే రాయడు ఏదేని, ఏదో ఒక మర్మం ఉంది. ఇది ఏంటి అని అంటే మనం జాగ్రత్తగా గ్రహించినప్పుడు మాత్రమే దీన్ని మనము గ్రహించగలం. అసలు ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియానిటీ అనేది మర్మాలన్నీ తెలుసుకుంటాం అనేది కాదండి. నేను చెప్పాలంటే అర్థమవుతుందండి. మర్మాలన్నీ తెలిసిపోయినాయి అనుకోండి, అది సక్సెస్ఫుల్ క్రిస్టియానిటీ కాదు. సక్సెస్ఫుల్ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే మొదట తగ్గింపు గుణము నేర్చుకుంటాం కదండి. దేవుడు తనకు తానే తగ్గించుకున్నాడట, అవునా కదా? పరలోకములో మిక్కిలి అల్పుడైన వారు ఎవరు చెప్పండి? బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఇతని కంటే పరలోకములో మిక్కిలి అల్పుడు గనుడని రాశారు కదండి. పరలోకంలో మిక్కిలి అల్పుడు ఎవరో చెప్పనా? యేసు ప్రభువారు. ఎందుకనంటే తనకు తాను రిక్తునిగా చేసుకుని అంతగా తగ్గించుకున్నాడు. ఈ ఒక దరిద్రుడిగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదామండి. ఆయనే అల్పుడు, మనం కాదండి. మనకంటే తక్కువగా చేసుకుని దాసుని స్వరూపము దాల్చి వచ్చి మన కాళ్ళు కడిగాడండి, అవునా కదా? ఎందుకు కాళ్ళు కడిగారో తెలుసా? ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు ఫస్ట్ ఏమి ఇవ్వాలి? ఇన్విటేషన్ ఇవ్వాలి, అవునా కదా? ఇంటికి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చారా? ఈ వాక్యమే ఇన్విటేషన్. ఎక్కడికి? పరలోకాన్ని రావటానికి ఇన్విటేషన్. ఆయనే వచ్చి ఇచ్చారా? ఆయనే వచ్చారు కదండి, భూలోకానికి వచ్చి మరీ ఇచ్చారు కదా. మరి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కాళ్ళు కడగాలి. అందుకనే నీకు నాకు కాళ్ళు కడిగారు ముందే ఆల్రెడీ. ఆయన శిష్యులందరికీ కడిగి రెడీ చేశారు కదా. ఇంకా ఏమన్నా చేశారు? హత్తుకోవాలి. హత్తుకున్నారా లేదా? కలువరి సిలువలో నిన్ను నన్ను ఆ లోపల పెట్టుకుని హత్తుకునే ఉన్నాడు ఆయన, రైట్? సో ఇన్ని చేసి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి, అయితే ఆయనే తన హ్యూమిలిటీ చూపించినప్పుడు మనం ఇంకెంత చూపించాలో ఆలోచన చేయండి. పరలోకానికి వెళ్దాం అనుకున్నప్పుడు సక్సెస్ఫుల్ క్రిస్టియానిటీలో ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఏంటంటే హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావము. తర్వాత ఏంటి అని అంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. ఆమెన్. ఆత్మ తానే సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు. సర్వసత్యం అని అంటే ఏదో అసత్యం ఉందన్నమాట. అంటే అంతా సత్యమే ఉంటుంది ఇంక అక్కడి నుంచి. ఆత్మ వచ్చిన తర్వాత నుంచి అంతా సత్యమే ఉంటుంది ఇంక అక్కడి నుంచి. అంతకుముందు ఉండేది ఏంటి? అసత్యం అన్నమాట. ఆ అసత్యములోంచి మనల్ని బయటికి నడిపించేటువంటిది దేవుని ఆత్మ. అయితే మరి ఎవరి దగ్గరికి దేవుని ఆత్మ వస్తారు అని అంటే, పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గరికి వస్తారు అని అంటే, ఎవరైతే తగ్గింపు గుణం కలిగి ఉన్నారో వారి దగ్గరికి మాత్రమే వస్తారు తప్ప మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి కాదు. అర్థమవుతుందండి? సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో దేవుని యొక్క వాక్యాన్ని ఫస్ట్ రిసీవ్ చేసుకోగలం. ఈరోజు నేను మాట్లాడేవి కొన్ని మీకు కఠినంగా అనిపించవచ్చు,
అర్థమవుతుందండి. కొన్ని మీకు కఠినంగా అనిపించవచ్చు, ఓర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు ఏ డినామినేషన్కైనా లేదంటే ఏదో ఒక ఆర్గనైజేషన్కైనా చెందిన వారైతే మీరు ఏమైనాను సహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పౌలు గారు అంటారు కదా, ఎట్టి విధం చేత మీరు ఏదో రకంగా నన్ను సహించుకోవాలని మీరు కోరుచున్నానని అంటారు పౌలు గారు. అలాగే నేను కోరుకుంటున్నాను. నేను డినామినేషన్ వ్యవస్థకి వ్యతిరేకము కానీ డినామినేషన్లో ఉన్నటువంటి క్రైస్తవులకి వ్యతిరేకన కాదు. ఆమెన్. నేను డినామినేషన్లో ఉన్నటువంటి వ్యవస్థకి వ్యతిరేకిని. ఎందుకనంటే దేవుని యొక్క మందిరాన్ని దేవుడు ఆర్గనైజ్ చేయాలి కానీ మనిషి దాన్ని ఆర్గనైజ్ చేయటం కుదరదు. అది చేసిన చోట దేవుడు ఉండడు. యేసు ప్రభు వారు ఏ డినామినేషన్ మీరు చెప్పగలరా? క్యాథలిక్కా, లోదరనా, మెథడిస్టా, ప్రెస్బిటేరియనా, నాజరీనా, ఏంటి? ఈ డజంట్ హ్యావ్ ఎనీ డినామినేషన్. చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా? యేసు ప్రభు వారు ఏ డినామినేషన్ చెప్పండి. ఆయనకి డినామినేషన్ లేదు. డినామినేషన్లో డామినేషన్ ఉంటుంది. డామినేషన్ ఉన్న చోట దేవుడు ఉండడు. అందుకనే తగ్గించుకోవాలని చెప్తున్నాను అనమాట ఇందాక. అర్థమవుతుందండి? సో అక్కడే దేవుని యొక్క చిత్తము బయలుపడేది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పనా, చూద్దాం, లోపలికి వెళుతున్నప్పుడు అన్నీ తెలుసుకుంటాం మనం ఒక్కొక్కటి. అయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్యములు ఏమంటున్నాడనంటే, ఇవన్నీ తినివేసిన వాటిలన్నిటినీ రిస్టోర్ చేసేటువంటి ఒక సమయం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారండి? రిస్టోర్ అంటే ఏంటి? తిరిగి వాటిలన్నిటినీ మనకి ఇస్తానని అంటున్నారు అన్నమాట దేవుడు. వాటిలన్నిటిని మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తాను అని అంటున్నారన్నమాట. సో ఆ తిరిగి ఇచ్చేటువంటి సమయంలో మనం ఉన్నాము. అందుకని ఏమంటున్నారో తెలుసా? ఆ క్రొత్త ద్రాక్షారసము మీను నాశనము చేయొద్దు అని అంటున్నారన్నమాట. ద్రాక్షారసం అంటే ఏంటి చెప్పండి? ద్రాక్షారసం అంటే బల్లారాధన. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మీరు నాశనం చేయొద్దు అని అంటున్నారన్నమాట. అంతేనా? మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను అంటున్నాడు. కొత్త ద్రాక్షారసం దేవుడు ఇస్తున్నాడట, కానీ ఆ ద్రాక్షారసం మన నోటి వరకు కూడా రాకుండా ఈ 4 పురుగులు తినేస్తున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? క్రొత్త ద్రాక్షారసము మన నోటికి రాకుండా ఈ 4 పురుగులు తినేస్తున్నాయటండి సంఘాన్ని. అయితే ఎంతకాలం తినేసినాయి అని అంటే సంవత్సరముల కాలము తినేసిందట. చెప్పాలనంటే 1015 నుంచి 1030 సంవత్సరాలు తినివేసింది. తినివేసినటువంటి పంట దేవుడి యొక్క అంచె దినాల్లో మళ్ళీ తిరిగి మీకు ఇస్తానంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నువ్వు నమ్మిన ఎట్లా దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. మళ్ళీ తిరిగి ఇస్తానన్నాడు. ఎందుకు తిరిగి ఇవ్వాలి నీకు నాకు అని అంటే రీజన్ ఏంటి అని అంటే, పాత ద్రాక్షారసము పాత సంవత్సరాలకి సరిపోయింది, పాత తైలము పాత పరిస్థితులకి సరిపోయింది, పాత ధాన్యము పాత పరిస్థితులకి సరిపోయింది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? దేవుని రాకడకు సమీపంలో ఉంది ఉన్నటువంటి నీకు తినివేసినటువంటి పంటనంతా మళ్ళీ తిరిగిస్తానంటున్నాడు. అర్థమవుతుందండి? కొత్త ధాన్యము నీకు ఇస్తానంటున్నాడు, క్రొత్త ద్రాక్షారసము నీకు ఇస్తానంటున్నాడు, క్రొత్త తైలము నీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. నేను చెప్తుంది రాజ్య సువార్త అండి. మీ రక్షణార్థమైనటువంటి సువార్త నార్మల్ సువార్త కాదు ఇది. దీన్ని రాజ్య సువార్త అని అంటారన్నమాట. పరలోకపు రాజ్య సంగతులు వినియు గ్రహింప ఉండవు. తెలుసా మీకు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చదివారా? పరలోక రాజ్యములో ఉండేటువంటి సంగతులు విని గ్రహించకుండా ఉంటే మొదటి నేల అయిపోతాం. మొదటి నేల ఏంటి? విని గ్రహించలేదు. అవునా? రెండో నేల ఎవరు? రెండో నేల ఎక్కడ పడి? రాతి నేల మీద పడినాయి. అవునా కదా? అక్కడ మను లేదు, వేరు వెళ్ళటానికి అవ్వలేదు. మూడో నేల ఎవరు? త్రోవ పక్కన పడినటువంటి పరిస్థితులు కదా. విత్తనం ఒకటే, కానీ మన భూమి ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నూతన ద్రాక్షారసము, నూతనమైనటువంటి తైలము దేవుడు మీకు మళ్ళా అనుగ్రహిస్తానని అంటున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. మరి ఏంటి 4 పురుగులు? ఏంటి 4 రకాలైనటువంటి పురుగులు? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఎప్పుడైనా
అర్థమవుతుందండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంటి అసలు ఈ రకాలైనటువంటి 4 పురుగులేంటి అనేటువంటిది ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తే మీకు అవన్నీ దేవుడు బయలుపరుస్తాడు. కానీ బోధించేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదండి. ఉండాలా? ఉండక్కర్లేదా? ఉండకుండా అయిపోతుందా? సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. అయితే సంఘములోకి 4 రకాలైనటువంటి పురుగులు వచ్చినాయటండి. అర్థమవుతుందండి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత. ఎందుకంటే ఇవి తినేసిన వాటిని అవి తినేసినాయి, మిగిలిన దాన్ని ఇవి తినేసినాయి, మిగిలిన దాన్ని అవి తినేసినాయి. అంటే అన్నీ కలిపి ఒకేసారి తినేయలేదు. అర్థమవుతుందండి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇలాగా రకరకాలైనటువంటి టైమ్స్లో ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్క రకమైనటువంటి పురుగు తినేసిందట సంఘాన్ని. ఆ సంఘాన్ని ఆ విధంగా తినివేసిన తర్వాత ఏమైంది అని అంటే ఆ సంఘములో ఇప్పుడు ఏముండిపోయింది అని అంటే కేవలం ఆచారము మాత్రమే మిగిలిపోయింది. అంతే. ఏముండిపోయింది? ఆచారము మాత్రమే మిగిలిపోయింది సంఘంలో, ఇంకేమీ కాదు. చర్చ్ అనేదానికి ఒక ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజ్డ్ వేలోకి వచ్చింది. ఎలా అంటే ఇంతకుముందు దేవుడే దానికి అధిపతిగా ఉండేవాడట. కానీ తర్వాత ఏమైంది? చర్చ్ని ఎప్పుడైతే ఆర్గనైజ్ చేయటం మొదలుపెట్టారో దేవుడు దాంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. చెప్పాను కదా, ఆర్గనైజేషన్ అని అంటే ఏముంటాడు? దానికి ఒక హెడ్ ఉంటాడా? క్రీస్తు మన తలరాయా, ఇంకెవరైనా మన తలరాయా? సంఘానికి ఏమై ఉన్నారో ఎవరు తలరాయండి? క్రీస్తు. మరి ఆ క్రీస్తు తలరాయి అయినప్పుడు ఆయన ఉండకుండా వేరే ఒకడు హెడ్ వచ్చాడు అన్నమాట. అర్థమవుతుందండి? వేరే ఒకడు హెడ్ వచ్చాడు. హెడ్ వచ్చేటప్పటికి ఆ కింద ఆ తర్వాత కింద ఇంకోటి ఉంటాడు కదా. మొన్నే మేము మాట్లాడుకున్నాం, బ్రాంచ్ మేనేజరు, తర్వాత ఏరియా హెడ్, ఆ పైన రీజనల్ హెడ్. ఏమండి? అంతేనా? హైరార్కీస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ హైరార్కీస్ ఉన్నాయి. కానీ కింద ఉన్నవాడికి ఆలోచన ఎప్పుడు ఉంటుందో తెలుసా? నేను ఎప్పుడు బ్రాంచ్ మేనేజర్ అయిపోతానని అనుకుంటాడు. బ్రాంచ్ మేనేజర్ అనుకుంటాడు నేను ఎప్పుడు ఏరియా హెడ్ అయిపోతాను అనుకుంటాడు. ఏరియా హెడ్ అనుకుంటాడు నేను ఎప్పుడు రీజనల్ మేనేజర్ అయిపోతాను అనుకుంటాడు. రీజనల్ మేనేజర్ అనుకుంటాడు నేను ఎప్పుడు CEO అయిపోతాను అనుకుంటాడు. అర్థమవుతుందండి? అంటే ఉన్న స్థితిలోంచి పైకి ఎగబాగుతాం అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడు వస్తూనే ఉంటుంది అనమాట. అది ఆలోచన ఎవరిది చెప్పండి? ఒకడు ఉన్నాడు, ఆడి పేరు చెప్పగలరా మీరు? ఏమండి? లూసిఫర్. రాలిపోయిన నక్షత్రం వాడు. ఎవడో ఆడి పేరు? రాలిపోయిన నక్షత్రం. ఆ రాలిపోయినోడు కాస్త రాలిపోకుండా ఆడితో పాటు కొంతమందిని లాక్కొచ్చాడు. ఏమండి? అంతేనా కదా? సో అటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఆర్గనైజేషన్ ఎప్పుడైతే చేద్దామనుకుంటాం ఆ సంఘంలో క్రీస్తు తలరాయిగా ఉండడు అనమాట. అయితే అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని ఏమంటున్నాడు తెలుసా? బయటికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. అర్థమవుతుందండి? ఏమంటున్నారు? చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఏమంటున్నారని అంటే మొదట గొంగళి పురుగులు, తర్వాత మిడతలు, తర్వాత పసర పురుగులు, చీడ పురుగులు, ఇలాంటివి రకరకాలైనటువంటిది తినేసినాయటండి. అర్థమవుతుందండి? మొదటిగా ఏమైంది అని అంటే మొదటి పురుగు ఏం తినేసింది అని అంటే మొదటి పురుగు ఏంటి చెప్పండి? మొదటిది గొంగళి పురుగు. సో గొంగళి పురుగు ఏం తినేసింది అని అంటే సంఘములోంచి సిన్సియారిటీ తినేసిందటండి. ఏం తినేసింది? సిన్సియారిటీ అన్నమాట. సంఘంలోంచి ఏం తినేసింది? సిన్సియారిటీ తినేసింది. ఎందుకు సిన్సియారిటీ తినేసిందో చెప్పనా? సంఘములో ఎప్పుడు దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి బోధ లేదు కాబట్టి మనం ఏం చెప్తా ఉంటామంటే సింపుల్గా దేవుడు పరిశుద్ధుడని చెప్పేసి వదిలేస్తారు. అంతేనా? ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులని ఉండండి అని చెప్పి పాస్టర్ వదిలేస్తారు అంతే. కానీ ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో నీకు చెప్పినప్పుడు మాత్రమే నీలో ఆ సిన్సియారిటీ ఉంటుందో తప్ప అప్పటి వరకు నీలో సిన్సియారిటీ కరెక్ట్గా ఉండదు. నీ దేవుడు పరిశుద్ధుడని నీకు తెలుసు కదా? తెలుసు కదండి. నేను అంటాను సరిగ్గా తెలియదు అంటాను. దేవుని పరిశుద్ధత అనేది మనకి క్లియర్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? చాలా సిన్సియర్గా ఉంటామట దేవుని దగ్గర. అవునా కదా చెప్పండి? చాలా సిన్సియర్గా ఉంటాం అన్నమాట. దేవుడు పరిశుద్ధుడైనటువంటి విషయము నీకు తెలుసు, కానీ దాని నిజంగా అనుభవం నీకు లేనప్పుడు ఏమవుతుందని అంటే నువ్వు ప్రాపర్గా సిన్సియారిటీ చూపించలేవు దేవునికి.
ఆ దేవదూతలకి ఆ యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదో తెలుసు కాబట్టి అవి ఎలాగున్నాయనంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగున్నాయంట, రెండేట్లతోటేమో కాళ్ళు కప్పుకున్నాయట, రెండేంట్లతోటి ఏం చేస్తున్నాయి, తన యొక్క కళ్ళు కప్పుకుంటున్నాయి కదా, ముఖాన్ని కప్పుకున్నాయి, పరిశుద్ధతను చూడలేక రెండింటితో ఎగురుతున్నాయట. ఎంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు! అది మనకు అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధత గురించి దేవదూతలు ప్రతిగానములు చేస్తే పరిశుద్ధుడు 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 అని అవి అరుస్తున్నటువంటి సమయంలో ఎలాగుందంటే ఆ మందిరం యొక్క గడప కూడా కదిలిపోతున్నాయట. అంత గట్టిగా అరుస్తున్నాయట. ఆ పరిశుద్ధత తెలుసు కాబట్టి ఈరోజు మనం హల్లెలూయా చెప్పను అనుకో, హల్లెలూయా. పరిశుద్ధతను మనం ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆ పరిశుద్ధత మనకి ఇంకా సరిగ్గా బోధపడలేదు. ఆ పరిశుద్ధతను మనం సరిగ్గా అర్థము చేసుకోలేదనమాట కదా. ఆ డీప్ సిన్సియారిటీ అనేది నిజంగా లేదండి మన సంఘములో కానీ సంఘాల్లో లేదు. అది నిజంగా మీరు ఆలోచన చేసి చూస్తే అన్యుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఐగుప్తీయులు ఏం చేస్తారంటే పుట్టినటువంటి మొదటి పిల్లాడిని కానీ వాళ్ళు ఏం చేస్తారని అంటే నైలు నదిలో ఉండేటువంటి ఆ యొక్క మొసళ్ళకి అర్పితం ఇచ్చేస్తారట. ఏంటది? నైలు నదిలో ఉండేటువంటి మొసళ్ళకి తీసుకెళ్ళి మొదటగా పుట్టినటువంటి బిడ్డకి ఆ దేవతనికి అర్పించేస్తారట. అది సిన్సియారిటీ వాళ్ళకి. మనం పిచ్చినటువంటి బిడ్డల్ని దేవునికి సమర్పించినా సరే వాళ్ళని సమర్పించినటువంటి విధముగా వాళ్ళని పెంచడం అనేది తెలియదు. ఎందుకో తెలుసా? దేవునికి ఇవ్వటం అనే మనం ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడాలో మనకు తెలియదు. పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత వీడిని అప్పుడెప్పుడో దేవుడికి సమర్పించుకున్నామండి అప్పుడు గుర్తొస్తుంది. బాలుడు నడవలసినటువంటి త్రోవను ఎప్పుడు నేర్పాలట వాడికి? చిన్నప్పుడే నేర్పు. అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడు వెళ్ళాల్సినటువంటి మార్గము. అన్న ఏం చేసింది సమూయేలుకి? పాలిచ్చి పెంచుతున్నప్పటి నుంచే చెప్తుంది, నానా నువ్వు రేపన్న రోజు ప్రభుకు ఒక ప్రవక్త అవుతావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ పైన ఏలి అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయనకు నువ్వు విధేయుడై ఉండాలి, దేవునికి నువ్వు లోబడి ఉండాలి అనేటువంటి విషయం, ఈ సిన్సియారిటీ అన్నీ నేర్పింది. కాబట్టి బాలుడు పెద్దవాడయ్యాడు సమూయేలు. కానీ తన జీవితంలో మీరు ఎప్పుడైనా పరిశీలన చేస్తే ఎక్కడా సమూయేలు పడిపోలేదండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. దానికి కారణం తల్లి ప్రార్థన. దావీదు పడిపోయాడు, సంసోను పడిపోయాడు, అందరూ పడిపోయాడు, కానీ సమూయేలు ఎక్కడ పడిపోయినట్టు లేదు. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ఎ గాడ్లీ మదర్. వెళ్ళవలసినటువంటి త్రోవను చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా నేర్పించుకొచ్చింది. సిన్సియారిటీ ఉంది. అందుకనే కదా మరణించిన తర్వాత అందుకనే పరదేశంలోకి వెళ్ళటానికి తనకి దేవుడు కృపనిచ్చాడు. అందుకనే దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మన తల్లిదండ్రులుగా మనలో దేవుడు ఎప్పుడైతే సిన్సియారిటీ చూశాడో ఆ యొక్క సిన్సియారిటీ మన పిల్లల్లో కూడా వస్తుందండి దేవుని మీద. అంతేనా కదా? ఎక్కల మాస్టర్కి లెక్కలు వస్తే పిల్లలకి ఎక్కాలు వస్తాయి. అంతేనా? పిల్లలకి రాలేదు అని అంటే ఎక్కల మాస్టర్కి రావు అనమాట, లెక్కల మాస్టర్కి. సో మన యొక్క ప్రార్థనా జీవితము, మన యొక్క దేవుని దగ్గర ఉండేటువంటి చూపించేటువంటి సిన్సియారిటీ, దేవుడు అంటే మనకి ఇష్టము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మన పిల్లలు చూసినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మరి తల్లిదండ్రులు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలనంటే దేవుని యొక్క వాక్యములోంచి, దేవుని యొక్క సంఘ కాపరి దగ్గర నుంచి అవి నేర్చుకుంటేనే మనం కూడా కలిగి ఉండగలం. అది లేకపోతే ఏమవుతుందండి? అది మన దగ్గర సిన్సియారిటీ అనేది ఉండదు. అవునా కదా? దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలని నేను చెప్తున్నారా లేదా మీ పాస్టర్? లేదు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు పర్లేదని చెప్తున్నారా? చెప్పట్లేదు కదా అలాగా. సో దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అదవుతండి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే ఏంటి ఇలాంటి పరిస్థితులు ఏం తినేస్తుందనంటే మొదటగా సంఘములోంచి సిన్సియారిటీ తినేసిందటండి. దేవుడి మీద భక్తి ఉంది కానీ భయం లేదు. నీ భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమైన రోజు మాత్రమే నీలో భయం వస్తుంది దేవుడు అంటే. అర్థమవుతుందండి?
ఈరోజు అటువంటి భయం మనకు ఉందా? పరిశీలన చేసుకుందామా? ఆ యొక్క భయం ఎప్పుడైతే ఉందో దేవుని ఎడల నీకు సిన్సియారిటీ వస్తుంది. దేవుని ఎడల ఏమొస్తుంది? సిన్సియారిటీ వస్తుంది. అప్పుడు టైంకి వచ్చేస్తాం మనం. అంతే కదండి. సిన్సియారిటీ కావాలన్నమాట దేవుడికి. దేవుడు ప్రతీదీ చూస్తాడు. సిన్సియారిటీ అన్నీ చెక్ చేసుకుంటాడు దేవుడు. సో మొదటి గొంగళి పురుగు ఏం తినేసింది? సంఘములోంచి సిన్సియారిటీ అనేటువంటిది తీసేసింది. అంటే భయము తీసేసింది దేవుడు అంటే. దేవుని అట్లా భయభక్తులు కలిగి ఉండేటువంటి జీవితాన్ని కంప్లీట్గా నాశనం చేసేసింది అనమాట ఈరోజు. అందుకని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు కదా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం ఆలోచన చేసుకుందాం. అందుకని దేవుని యొక్క వాక్యములు ఏముంటుందో తెలుసా? దేవుణ్ణి వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధత కలిగి పరిశుద్ధ అలంకారములు ధరించుకుని దేవుణ్ణి ఆరాధించమంటున్నారు. మన పరిశుద్ధ అలంకారాలు ధరించుకొచ్చామా ఈరోజు? ఎందుకో తెలుసా? మనకు దేవుని పరిశుద్ధత అర్థం అవ్వలేదు కాబట్టి. పాత నిబంధనలో అవన్నీ అండి, ఇప్పుడు లేవు, అన్నీ ఈజీయే. లేదే. బైబిల్ ఎప్పుడు బైబిలేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమంటుంది? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మారలేదని అంటే దేవుని వాక్యము కూడా ఎప్పుడు మారదు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. ఒకటే పరిస్థితి. సిన్సియారిటీ లోపించడానికి కారణం ఏంటి అని అంటే తెలుసా? మనలో దేవుని ఎడల భయము లేదు అనేటువంటి విషయం గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆఫీస్కి టైంకి వెళ్తామా అండ్ ఆఫీస్కి టైంకి వెళ్తామా? మరి చర్చికి ఎందుకు టైంకి రాము అండ్? అంతేనా కదా నా మాట? అన్నిటికీ సమయం కలదు, కానీ చర్చికి వెళ్ళటానికి మాత్రం మనకి టైం అవ్వదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదవుతుందండి. సో గొంగళి పురుగులు మిగిల్చిన దాన్ని ఎవరు తినేశారు? గొంగళి పురుగుల తర్వాత ఏ పురుగులు వచ్చినాయండి? విడిచిన దాన్ని. అంటే గొంగళి పురుగులు మన చర్చికి ఇలా మీరు పైకి ఎక్కుతున్నప్పుడు అక్కడి నుంచి కొన్ని గొంగళి పురుగులు పైకి వస్తూ ఉంటాయి. గొంగళి పురుగులు పైకి వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే అవన్నీ మెటమార్ఫ్ అంటే మార్పు చెందిన తర్వాత ఏమవుతాయి? అవి మిడతల్లా తయారవుతాయి. అవునా కదా? అంతేనా? మారతాయా అలాగ ఉండిపోతాయా గొంగళి పురుగులు కదా? ఆ తర్వాత మిడతలు వచ్చినాయండి. మిడతలు ఏం చేసినాయి అంటే మిడతలు కూడా మళ్ళీ పైరు మీద దాడి చేసినాయి. ఏం చేసింది అని అంటే వాక్యాన్ని వక్రీకరించేసినాయి అని, ట్విస్ట్ చేసేసింది అనమాట వాక్యాన్ని కంప్లీట్గా. వాక్యాన్ని ఏం చేసినాయి? కంప్లీట్గా ట్విస్ట్ చేసేసినాయి అనమాట. ఉన్న వాక్యము ఒకలా ఉంటే బోధించేది ఇంకొకలాగా ఉంటుంది అనమాట కదండి. అందుకనే ఈరోజు మనం కొన్ని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏమంటారని అంటే మీరు వేరే రకంగా చెప్తున్నారని అంటారు. మేము ఉన్నదే చెప్తున్నాను అంటాను నేనైతే. చాలాసార్లు చాలామంది నాకు ఆర్గ్యుమెంట్లు డిస్కషన్లు అవుతూ ఉంటాయి. మీరు రాంగ్ చెప్తున్నారు అని అంటారు. నేను అంటాను మీ ఆర్గనైజేషన్ మీకు రాంగ్ చెప్పింది, దానికి మీరు అలవాటు అయిపోయారు. క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి తెస్తున్నప్పుడు దాన్ని మీరు తీసుకోలేకపోతున్నారని అంటాను నేను. అర్థమవుతుందండి? ఆర్గనైజేషన్ కొన్ని రకాలైనటువంటి వాక్యాలు మనకు నేర్పింది, ఇలాగే ఉంటుందని. ఇదే అనేటువంటి విషయం మనకు నేర్పితే మనం దానికి కన్ఫైన్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు మనం పాత తిత్తులా కొత్త తిత్తులా? ఏమండి? పాత తిత్తులు అనుకోండి, పాత హృదయాలు క్రొత్త ద్రాక్షారసం నోటి దగ్గరికి తీసుకొస్తే ఇలా తంటారు. పాత వాక్యం లోపల ఉండిపోతే కొత్త ద్రాక్షారసాన్ని, కొత్త ప్రత్యక్షతను తీసుకోలేము. అమ్మో నా ట్రైనింగ్లో నాకు ఇదే నేర్పారు పాస్టర్ గారు, మీరు కొత్తది చెప్తే నేను ఒప్పుకోనని అంటారు. బైబిల్లో ట్రైనింగ్ అనేది ఉందండి ఎక్కడైనా? చెప్తారా? ఏమండి బైబిల్లో ఎక్కడైనా ట్రైనింగ్ ఉందా? ఒక చోట ట్రైనింగ్ ఉంది, నేను చెప్తాను వినండి. ఏలియా ఎలీషా ఉన్నారు కదండి. ఎలీషా ముందు వెళ్ళిపోతూ ఉంటాడు, ఎలీషా వెనకాల ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యేటప్పటికి ఒక దగ్గర గిల్గాల్ అనేటువంటి దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరున్నారంటే ప్రవక్తల శిష్యులు ఉన్నారండి. ఎవరున్నారు వాళ్ళు?
ప్రవక్తల శిష్యులు అనమాట. బైబిల్లో కూడా ట్రైనింగ్ ఉన్నదంటే ఇదే, దీని నుంచే వచ్చారు ప్రవక్తల శిష్యులు. అయితే ఈ ప్రవక్తల శిష్యులు ఏలియా ముందు వెళ్ళిపోతుంటే వెనకాల ఎలీషా నడుచుకొస్తుంటే ఈ యొక్క వీళ్ళిద్దరికి మధ్యలో డిస్కషన్. వీళ్ళు వెళ్ళిపోతుంటారు. ఏలియా చెప్తారు, నన్ను ఇక్కడి నుంచి గిల్గాల వెళ్ళమంటున్నాడు అని అనేటప్పటికి ప్రభు యొక్క జీవముతోడు నేను నీ వెంటే వస్తాననేటువంటి విషయం ఎలీషా చెప్పి వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ ఎవరు ఉంటారని అంటే ప్రవక్తల శిష్యులని కొంతమంది ఉంటారు. 2 రాజుల గ్రంథం మీరు చదివితే అర్థమవుతుంది. ప్రవక్తల శిష్యులు అంటే ఎవరో కాదు, ట్రైన్డ్ పీపుల్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో ఈరోజు నీ గురువుని దేవుడు తీసుకెళ్ళిపోబోతున్నాడట అని అంటారు. అంతేనా? ఈరోజు నీ గురువుని వెళ్ళిపోతారంటే మీరు ఓరకుండు, మీరు నోరు మూసుకోండి అని అన్నాడు ఎలీషా. అంతేనా? మీరు సైలెంట్గా ఉండండి, నాకు తెలుసు ఆ విషయం, మీరేం చెప్పండి. మరి దేవుడు తీసుకెళ్తున్నాడు అని అంటే దేవుని మీద తీసుకెళ్తాడు, అగ్నిరథాల మీద నీ యొక్క గురువు గారిని తీసుకుని వెళ్ళిపోతారు అనేటువంటి విషయం ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారండి? ప్రవక్తల శిష్యులు చెప్పారు. తీసుకెళ్ళిపోతున్నాడట కదా అంటే నాకు తెలుసు అని చెప్పేసి అని అన్నాడు ఎలీషా. అంతేనా? ఏమండి, నిజంగా అంటే వాక్యము తెలుసు, దేవుని రాకడ ఉందని తెలుసు, ఎత్తబాటు ఉందని తెలుసు, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు. మరొకసారి ఆమెను చెప్తామా? మరి ఎలీషా ఫాలో అవుతున్నప్పుడు, ఏలియా వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా ఫాలో అవుతే ఆ దుప్పటి వీళ్ళ మీద కూడా పడేది కదండి. ఆ దుప్పటి వీళ్ళ మీద వెళ్ళినప్పుడు పడలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి. ఎవడైతే ఫాలో అయ్యాడో వాడి మీదే దుప్పటి పడింది. పరిశుద్ధాత్మ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. ఆమేన్. అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడు, యోర్దాను దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా యోర్దాను దగ్గర కూడా ప్రవక్తల శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఈరోజు నీ సేవకుడు పైకి ఎత్తబడతాడట కదా అంటున్నావు, నువ్వు ఫాలో అవ్వు, ముందు ఫాలో అవ్వాలి కదండి. మరి ఫాలో అవ్వలేదు. ఫాలో అయిన ఆత్మ మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఆత్మ దిగొచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా ఉన్నారు ప్రవక్తల శిష్యులు. ప్రవక్తల శిష్యులు అంటే ట్రైన్డ్ పీపుల్ అనమాట. ఈ ట్రైనింగ్ ఎంతవరకు ఇచ్చిందని అంటే, రాకడ ఉందని తెలుసు, నీకు ఎత్తపాటు ఉందని తెలుసు, నువ్వు రెప్పపాటులో మార్పు చెందాలని తెలుసు, కానీ వెంబడించటం తెలియదు. ఎందుకో తెలుసా? ఎలీషా ఏం కోరుకున్నాడో తెలుసా? క్రొత్త ద్రాక్షారసం కోరుకున్నాడు. చేపలు కూడా దేవుని మహిమపడదామండి. నూతనమైనటువంటి ద్రాక్షారసము కావాలి, నూతనమైనటువంటి తైలము కావాలి, క్రొత్త ధాన్యము నాకు కావాలని అనుకున్నాడు అనమాట. అందుకనే ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మీద దుప్పట పడిన తర్వాత ఆ దుప్పట అతను పట్టుకుని ఏమన్నాడు తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఆ యోర్దాను మీద కొట్టేటప్పటికి మొత్తం 2 పాయలు అయిపోయింది. ఆ ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. నా యందున్నవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. అందుకనే చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామండి. ఆమేన్. క్రైస్తవుడు అనేవాడు ఎక్కడ ఆగిపోకూడదు, సాగిపోవాలి. క్రీస్తుతో పాటు సాగిపోవాలి. ఏ డినామినేషన్ కాదు, ఏ ఆర్గనైజేషన్ కాదు, ఎక్కడ నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. కొన్ని చోట్ల ఆగిపోతాం. ఈ వాక్యం నా మనసుకు నచ్చింది, నా యొక్క ఆత్మీయ స్థితికి ఇది బాగానే ఉందని ఇక్కడ ఆగిపోయావనుకో, అది రక్షణార్థమైన సువార్త నీకు తెలీదు, అది రాజ్య సువార్త నీకు తెలీదు, అది నిన్ను బాగుపరిచేటువంటి సువార్త నిన్ను తెలీదు, అది నిన్ను దిద్దేటువంటి సువార్త నీకు తెలీదు, అది నిన్ను సిద్ధపరిచేటువంటి సువార్త నీకు తెలీదు. అర్థమవుతుందండి ఎన్ని రకాలైన సువార్తలు ఉన్నాయో? దిద్దుబాటు, సిద్ధపాటు, రాజ్య సువార్త, రక్షణార్థమైనటువంటి సువార్త, అతి త్వరలో రానయ్యుంది సాక్షార్థమైన సువార్త. అప్పుడు నీకు ప్రకటింపబడినా సరే నువ్వు విని ఊరుకుంటాం తప్ప అంతకు మించి ఏమీ చేయలేవు. అందుకని ఏమనుందో తెలుసా వాక్యంలో? మొదట ఈ రాజ్య సువార్త భూమి అంతటా సాక్షార్థమై ప్రకటింపబడి వెళ్ళినట్ట. అప్పటికి సంఘం ఎత్తబడిపోద్ది, తెలియదు చాలామందికి. సాక్షార్థమై సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఉపయోగం ఏమి ఉండదు. అది అనుకుంటారు రాజ్య సువార్త మొత్తం అంతా ప్రకటింపబడిన తర్వాత అటు తర్వాత అంతము వచ్చును అని అంటున్నాడు. అంతం అని అంటే రాకడ కాదండి, అంతం వేరు, రాకడ వేరు. అర్థమవుతుందండి లేఖనాలు? అటు తర్వాత అంతము వచ్చును, అది ఎండింగ్. అప్పుడు సాక్షార్థమై ప్రకటింపబడిన తర్వాత అప్పుడు నువ్వు తీసుకుంటా, అమ్మో ఇది కరెక్టే అప్పుడు తీసుకుంటానన్నా అనుకో. భక్తిహీనుల యొద్దకు నోవాహు దినముల్లో సాక్షార్థమై వెళ్ళి ప్రకటింపబడిందట. ఎవరికి?
భక్తిహీనుల దగ్గరికి సాక్షార్థమై ప్రకటింపబడిన తర్వాత ఆ తర్వాత ఉపయోగం లేదు అది. ఇప్పుడు సువార్త, రాజ్య సువార్త నీ రక్షణార్థమై వస్తున్నప్పుడు దాన్ని గ్రహించాలి. ఆ యొక్క కొత్త ద్రాక్షారసాన్ని నీవు తీసుకోవాలి. క్రొత్త తైలము నీ మీదకి రావాలంటే కొత్త ద్రాక్షారసము నీలో ఉండాలి. పాత తిత్తులు కొత్త ద్రాక్షారసాన్ని సహించలేవండి. అందుకనే అది నోటి దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆ ట్విస్టెడ్గా ఉందని అనుకోవద్దు కదా. ఏమంటాడో తెలుసా? యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. జూడ్ చాప్టర్ 1:3 అర్థమవుతుంది కదండి? నేను ఏమైనా లోతైన మర్మాలు చెప్తున్నానా? ఏమీ చెప్పట్లేదు, మామూలుగానే చెప్తున్నాను. యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం చదవండి ఒక్కసారి. ప్రియులారా, మన అందరికీ కలిగడి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. చూసారండి, పరిశుద్ధుల కొరకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలనని నేను కోరుచున్నానట. పరిశుద్ధులకు ఎన్నిసార్లు అప్పగింపబడిందండి? ఒక్కసారే అప్పగింపబడింది. ఎవరా పరిశుద్ధులు? అపోస్తులు, అవునా కదా? అపోస్తులకు అప్పగింపబడినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధ నిమిత్తము నువ్వు పోరాడు అని చెప్తున్నారనమాట. ఏం చేయాలి? మనం పోరాడాలన్నమాట. నిజంగా ఎందుకైతే మీరు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు అందరినీ మీరు చూస్తే, ఎవరైతే, ఏ మనుష్యుడైతే, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యము నిమిత్తము పోరాడతాడో, దేవుని వాక్యం కొరకు నుంచుంటాడో, ఫెడరల్ గవర్నమెంట్స్ అన్నీ వాళ్ళని చంపేస్తాయండి. అర్థమవుతుందా? వాళ్ళే నిజమైన క్రైస్తవులు. నిజమైన వాక్యము నీలోకి వచ్చిన తర్వాత నీలో ఏం పెరుగుతుంది? విశ్వాసము పెరుగుతుంది, అవునా కదా? ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసము పెరిగింది అని అంటే నువ్వేం చేస్తావనంటే నువ్వు ప్రభువుని నీ వైపు తిప్పుకోగలవు, అవునా కదా? నీ జీవితంలో ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు నీ యొక్క విశ్వాసం ద్వారా, ఎందుకు వచ్చింది నీకు విశ్వాసము? వినటం వలన వచ్చింది నీకు విశ్వాసం, అవునా కదా? వాక్యం వల్ల విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసం ద్వారా నువ్వేం చేస్తున్నావు? ప్రభువుని నీ వైపు తిప్పుతున్నావు, అవునా కదా? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలో ఏముందండి? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎందువల్ల వచ్చింది? యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడనేటువంటి విషయం ఆవిడ వినింది కాబట్టి, ఆయన గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వగలడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వగలడు, అనేకమైనటువంటి అద్భుతాలు చేయగలడు అనేటువంటి విషయం ఆవిడ వినింది కాబట్టి ఆ విశ్వాసం ఆవిడలోకి ఎదిగిందనమాట. ఎదిగిన తర్వాత ఆవిడ ప్రభువారు వెళ్ళిపోతుంటే ఈ యొక్క విశ్వాసము ఆయన్ని వెనక్కి తిప్పగలిగింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. మరి నీ విశ్వాసం ఆయన్ని వెనక్కి తిప్పిందనుకో, నీవు అనేక మందిని ఆయన వైపు తిప్పగలవు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. ఆమేన్. నీ విశ్వాసం ఎలాగుండాలి? ప్రభువుని తిప్పితే నీవు అనేక మందిని ప్రభువుని వైపు తిప్పగలవు. దేవుడు నీకు స్వస్థతనిచ్చాడా? దేవుడు నీకు ఆరోగ్యమునిచ్చాడా? దేవుడు నీ పరిస్థితులు బాగా మెరుగుపరిచాడా? నీకున్నటువంటి కష్టాల్లోంచి లేవనెత్తి కాపాడాడు కదా. మరి నువ్వు ఇతరులను తిప్పొద్దా? ఏమండి, టెస్టిమోనీ ప్రతి మనిషికి ఇవ్వబడినటువంటి హక్కు ఏంటో తెలుసా? నీవు దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా. ఒకవేళ నేను ప్రీచ్ చేయడానికి పిలిచాడు అనుకో, దాని కొరకు దేవుడు నేను వాడుకుంటాడు. మొదటగా నువ్వేమై ఉండాలి? సాక్షిగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా సరే. ఎప్పుడు సాక్షిగా ఉండగలవో తెలుసా? ఆ పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ నీ హృదయంలో ఉన్నప్పుడే నిజమైన సాక్షిగా ఉండగలవు. నిన్న రాత్రి పాస్టమ్ గారు ఒక ఆవిడని చూపించారు. ఆదికాండంలో దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వాడిని చేశాను కాబట్టి, మొదట కదండి చేశాడు కాబట్టి, నీ వయసు కన్నా పెద్దవాళ్ళని నువ్వు చేసుకున్నా తప్పులేదని ఆవిడ వాక్యం చెప్పిందండి. విన్నవాళ్ళు చాలామంది అద్భుతం, చాలా బాగుందన్నారు. అలాగే నువ్వు లిప్స్టిక్ రాసుకోవచ్చు, రంగు రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు, నువ్వు చర్చికి రావచ్చు అని చెప్తుంది ఆవిడ. ఎందుకనంటే మోడర్న్ సొసైటీలో మోడర్న్గా నువ్వు కూడా ఉండాలి కదా ఒక క్రైస్తవులుగా. నేను అంటాను, నువ్వు ఒక బలహీనమైనటువంటి బలిపీఠం కింద ఉన్నావని నేను చెప్తాను. నువ్వు ఒక కాంప్రమైజ్ అయిపోయేటువంటి బలిపీఠం కింద నువ్వు కూర్చున్నావని నేను చెప్పగలను.
అర్థమవుతుందండి? కాంప్రమైజ్ అయిపోయేటువంటి బలిపీఠం కింద నువ్వు కూర్చున్నావు అనుకో, ఆ కాపరి నీకేం చెప్పడు. కాంప్రమైజ్ అయిపోయేటువంటి బలిపీఠము నీకు సత్యాన్ని ప్రకటించలేదు. ఓ 25,000 మైకు, పెద్ద స్క్రీను, లిప్స్టిక్, వైఫ్, నైఫ్ ఉన్నాయనుకోండి, కాంప్రమైజింగ్ నీకు కనపడుతుంది. నువ్వు ప్యాంట్ వేసుకొస్తే నీ కాపర నీకు చెప్పట్లేదు అనుకో, ఆ పులిపీట కాంప్రమైజ్ అయిపోతుంది సత్యానికి. నువ్వు లిప్స్టిక్ పెట్టుకొస్తే నీకు చెప్పట్లేదు అనుకో, ఆ పులిపీట నీకు కాంప్రమైజ్ అయిపోతుంది. నీవు పురుషుల యొక్క వస్త్రధారణ వేసుకుని వస్తున్నావు అనుకో, నీకు చెప్పట్లేదు అనుకో, ఆ పులిపీట కాంప్రమైజ్ అయిపోతున్నటువంటి పులిపీట. పులిపీట ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధతకు ప్రతీకగా ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని ఇంకొకరు నీ మందిరంలో పట్టుకుని వస్తే నువ్వు దాన్ని ఖండించట్లేదని అంటే ఆ పులిపీట బలహీనమైనటువంటి పులిపీట. పరిశుద్ధుల కొరకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నీ హృదయంలో ఉందనుకో, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? మండే పొదలా ఉంటావు దేవుని కొరకు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఎవరు ఏమనుకున్నా, ప్రపంచం ఎటు వెళ్ళిపోయినా సరే, నీకు ఏం కావాలంటే దేవుని వాక్యం మాత్రమే కావాలంటే ఇంకేం అక్కర్లేదు. ఆ వాక్యము కొరకు, అందుకనే ఎర్నెస్ట్లీ కంటెంట్ ఫర్ ద వర్డ్ దట్ వాస్ గివెన్ అంటు ద సెయింట్స్ అని అంటున్నారు. కంటెంట్, పోరాడు దాని నిమిత్తము. అర్థమవుతుందండి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ట్విస్ట్స్ వచ్చేస్తున్నాయి అనుకోండి, సరైనటువంటి అవగాహన రావట్లేదు అనుకోండి, పాస్టర్ ఉన్నాడు కదా, అడగండి, చెప్తాను, డౌట్ ఏంటో వాక్యానుసారంగా తెలుసుకోండి. అంతేగాని సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్, సెల్ఫ్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళారంటే మీ సైతాను మీ యొక్క హృదయంలో నూతనమైనటువంటి గురుగులు విత్తుతుందని గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను కదండి. గురుగులు ఏం చేస్తాయి? అవి కూడా ఎదుగుతూనే ఉంటాయి. గురుగులు కూడా ఎదుగుతూనే ఉంటాయి. ఆ గురుగులు ఒకానొక రోజు ఏం చేస్తాయట? కట్టబడతాయట. తెలుసా మీకు? ఏం చేస్తాయి అవి? అవి కూడా గుంపుగానే ఉంటాయి, కట్టబడతాయి. దేని కొరకు? అగ్నిలో వేసి కాల్చివేయబట్టడానికి. సో మనం ఎలాగున్నాం ఆలోచన చేసుకుందాం ఒకసారి. అదవుతండి, వర్డ్ని ట్విస్ట్ చేసేస్తాయట కదా. పచ్చని సంఘములోకి ఈ గొంగళి పురుగులు, మిడతలు వచ్చి ఏం తినేసినాయి? సిన్సియారిటీ తినేసినాయి. ఇంకేం తినేసినాయి? దేవుని యొక్క వాక్యాన్ని తినేసి సొంత ఆచారాలు అనేటువంటిది కదా. అందుకనేమంటారు యేసుప్రభు వారు, మీరు పుదీనాలోను సోంపులోను దశంభాగం తీస్తారు కానీ మీరు ఏదైతే చేయాలో అది చేయరని అంటారు. మనం ఎప్పుడు చేయం కదా, పుదీనాలను సోంపులు ఎప్పుడైనా తీస్తాం మనం దశంభాగం? ఒక బియ్యం బ్యాగ్ వేయించుకుంటామండి, దాంట్లో దశంభాగం తీస్తున్నాం మనం. ఒక ఆయిల్ ప్యాకెట్ వేయించుకుంటాం, దాంట్లో దశంభాగం తీస్తున్నామా? ఇశ్రాయేలీలు అవి కూడా చేస్తాయి. అందుకని ఏమంటారు తెలుసా? వాటిని మానక వీటిని చేయవలెను. మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను, అంటే వారికి తెలిసిన వాక్యం కంటే మీకు ఇంకా ఎక్కువ తెలియాలని దేవుడు మాట్లాడుతున్నారు. అర్థమవుతుందండి? వాక్యాన్ని ట్విస్ట్ చేసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ట్విస్టెడ్ వర్డ్ కదా. సో అలాంటివి ఉన్నప్పుడు వాటిలోనే మనం ఉండిపోకుండా వాటిలో ఏం చేయాలంటే వాటిలోంచి బయటికి రావటం ఎలాగో మనం ప్రయత్నించాలి. ఎందుకనంటే దేవుని వాక్యం, నేను చెప్పేదే నిజమని మిమ్మల్ని నమ్మట్లేదు. నేనేమంటున్నాను? సమస్తము పరిశీలన చేసి మేలైన దాన్ని చేపట్టుకోండి అని. సిన్సియారిటీ తీసేసింది, ఇంకేం తీసింది? వాక్యాన్ని తీసేసింది. తర్వాత ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడనేటువంటి విషయము కంప్లీట్గా సంఘంలోంచి తీసేసిందండి. మీరు ఒక్కడని నమ్ముతున్నారో ముగ్గురని నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక్కడని నేను చెప్పగలను. పరలోకంలో 3 సింహాసనాలు ఉన్నాయో, ఒక సింహాసనం ఉందండి. భూమి ఒకటే, ఆకాశం ఒకటే, సముద్రం ఒకటే, ఏమండి, నింగి ఒకటే, నేల ఒకటే, అన్నీ ఒకటే. దేవుడు మాత్రం 3, 2, 4, 9. ఒక ఆయన 9 మంది అని చెప్పాడు. ఎక్కడి నుంచి తెచ్చారా బాబీళ్ళు అనుకున్నాను నేను. రోమన్ గవర్నమెంట్, రోమా సామ్రాజ్యం ఏదైతే ఉందో, రోమీలకు వాళ్ళకి అనేక మంది దేవుళ్ళు కలరు అనమాట. వాళ్ళకి చాలామంది దేవుళ్ళు. అందుకనే రోమా ఆ యొక్క ప్రాంతంలో పౌలు గారు తిరుగుతూ ఒకానొక దగ్గర చూస్తే పేరు లేని దేవుడు కూడా ఉన్నాడట వాళ్ళకి. ఆ దేవుడికి పేరు కూడా లేడు. ఆ దేవుడిని పరిచయం చేయడానికి వచ్చాను అని వాళ్ళతో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా చేశారు. దేవుడు ఒక్కడే అండి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైనా యెహోవా ఒక్కడే. దేవుడు ఒక్కడే. పాత నిబంధనలో ఆయన పేరు యెహోవా, కొత్త నిబంధనలో కుమారుడు.
కదా. ఇప్పుడు మన దగ్గర పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు అంతే. ఒక దేవుడే, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఇద్దరు దేవుళ్ళు కాదు. కొంతమంది ద్విత్వం అని అంటారు, కొంతమంది త్రిత్వం అని అంటారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకటే అని అంటున్నాడు అనమాట. మీరు రూతు గ్రంథంలో ఒక విషయం మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే, రూతు నయోమిని వెంబడించింది, అవునా కదండి? రూతు ఎవరిని వెంబడించింది? నయోని వెంబడించింది. వార్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అంటే వాక్యాన్ని విని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధా ఒక్కడే ముద్దు పెట్టుకుని ఆ దేవుడు అప్పగించాడు. కానీ రూత్ ఏం చేసింది? వాక్యాన్ని హత్తుకుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. అందుకని అక్కడికి వచ్చి ఏమంటుందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఇశ్రాయేలీయులకి ఎంతమంది దేవుళ్ళు చెప్పండి ఇప్పుడు నాకు? మరి మనం ఎంతమంది అని నమ్ముతున్నాం? అందుకనే ఇక్కడి నుంచి ఎవడైనా వెళ్ళి అక్కడ సువార్త చెప్తే వినరు ఎవరోని. అర్థమవుతుందండి ఎందుకు ఇశ్రాయేలీయులు వినరో తెలుసా మీకు? రీజన్ ఇదే అనమాట. నీ దేవుడైన యెహోవా ఒక్కడే అని ఉంది వాళ్ళకి. నీ దేవుడే నా దేవుడు అంటే నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో నాకు అంతేమంది దేవుళ్ళు. రూతు సంఘానికి సాదృశ్యం అండి. రూతు సంఘానికి సాదృశ్యం కదా. ఒక అనాథ, ఆవిడ విడవబడినటువంటి స్త్రీ ఆవిడ, అవునా కదా. ఒక సమరయ స్త్రీలాగా ఆవిడ కూడా విడవబడినటువంటిది. ఎత్తునే రాయలేదు పాత నిబంధనలు అవన్నీ. అవన్నీ దృష్టాంతమందు మనకు బుద్ధి కలుగుటకే రాయబడినవి అని ఉన్నాయి. రూత్ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు సంఘం ఏమనాలి? నయోమి అంటే ఇశ్రాయేలీయులు కదా. ఇశ్రాయేలీయులు నీ దేవుడే నా దేవుడు. నీవు అక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నీవు అక్కడ పాతి పట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పడతాను. నీ దేవుడే నా దేవుడు కాబట్టి నిన్ను లేపేటువంటి దేవుడే నన్ను కూడా లేపుతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతామండి. ఆమేన్. అర్థమవుతుందండి? నీ దేవుడే నా దేవుడు. ఇశ్రాయేలీయుల దేవుడే మన దేవుడు. మరి నీవు నేను నమ్ముకుంటున్నటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడేనా కాదా? షాలోమ్ చెప్తారా మీరు? ఇశ్రాయేలీ దేవుడేనా ఇంక వేరే దేవుడిని నమ్ముకుంటున్నాం మనం? మరి ఇశ్రాయేలీయులకు ఒకటే ఉండి మనకు ముగ్గురు ఎలాగున్నాయి? వాక్యాన్ని వక్రీకరించి ట్విస్టింగ్ అనమాట. అర్థం అవ్వలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నైస్ అండ్ కౌన్సిల్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. అదవుతుంది. వన్ గాడ్. మీకు రెఫరెన్సెస్ కావాలంటే నేను బోల్డ్ రెఫరెన్సెస్ ఇస్తాను, మీరు చదువుకోండి. అదవుతుందండి. మొన్న కూడా ఒక రెఫరెన్స్, దేవుడు ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు ఎలా వచ్చారని అంటే భూమి మీదకి శరీరంతో వచ్చాడు. మరీ శరీరం ఏమైంది? ఆత్మ అయిపోయింది. ఒకళ్ళైనా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా వచ్చాడు. శరీరం నుంచి మళ్ళీ ఎలాగైపోయారు? మళ్ళీ ఆత్మ అయిపోయాడు అంతే. రెఫరెన్స్లు ఏమన్నా చూస్తారా? ఒక పోనీ యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 16వ వచనము. మీరు రాసుకోండి. రాసుకోవట్లేనట్టుంది, చాలా జాగ్రత్తగా వింటున్నారు. రాసుకోవాలండి. బైబిల్ ఎప్పుడు మీరు వాక్యం వింటున్నప్పుడు పాత నిబంధనల్లో నెహెమియా దగ్గర నుంచి, ఇర్మియా దగ్గర నుంచి వీళ్ళందరూ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వాక్యం వస్తున్నప్పుడు వినేసి సైలెంట్గా వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ కాదనమాట. ఏం చేశారంటే వాక్యం వస్తున్నటువంటి ప్రతి రెఫరెన్స్ రాసుకున్నారు. రాసుకుంటాం వల్ల ఏముంటుందో తెలుసా? మీకు ఈ వాక్యం మీ హృదయంలో అలా స్టేబుల్గా ఉండిపోద్ది. రెఫరెన్స్లు రాసుకోవాలి. ఏది ఎక్కడుందో పరిశీలన. అందుకే మరి పరిశీలన చేసి చూసుకోవడానికి మీరు ఇక్కడ విన్నారు, మరి ఇక్కడ మర్చిపోతారు అంతే. నేను చెప్పగలను. బయటికి వెళ్ళేటప్పటికి వాక్యం మర్చిపోగలరు. అదవుతుందండి. రాసుకోవాలి, పెన్న పుస్తకాలు తెచ్చుకోవాలి. రైట్. సో ఏదేమైనా సరే, సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాడు. అర్థమవుతుందండి. అయితే ఈ యొక్క వన్ గాడ్ కాన్సెప్ట్ నుంచి ఎప్పుడైతే సంఘము బయటకు వచ్చేసిందో, ఒకడేమో ఒక దేవుడు అని అంటాడు, ఒకళ్ళేమో ఇద్దరు అంటారు, ఒకళ్ళు ముగ్గురు అంటారు, ఒకళ్ళు 6, ఒకళ్ళు 9. ఇది నేను మామూలుగా కదా, నిజంగా చెప్తున్నానండి. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ వచ్చినాయో అక్కడ మనుషులు ఏం చేశారని అంటే, వీడు మన బ్యాచ్ కాదురా అని చెప్పి ఒక కంచి కట్టడం మొదలుపెట్టాడు అనమాట. వీడి బాధ వేరు, మన బాధ వేరు, ఇక్కడ ఒక కంచి కడదాం, మీరు 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 అదే నమ్ముకుంటాం, మేము ఇదే నమ్ముకుంటాం. ఆ థాట్ వచ్చిన తర్వాతే సంఘములో ఏమైందని అంటే కంచె కట్టడం మొదలుపెట్టారట. ఏం మొదలుపెట్టారు? కంచెలు కట్టడం మొదలుపెట్టారన్నమాట. అంటే మనం అంతా ఒక గ్రూపు, వాళ్ళు వేరే గ్రూపు, మనం ఈ క్యాస్టు, మనం ఆ క్యాస్టు. సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లు కూడా క్యాస్ట్ ఫీలింగ్లు ఉన్నాయండి. ఎంత బాధ. సంఘస్థుల్లో ఉంటే పోనీ అనుకోవచ్చు, వాళ్ళు ఇంకా విశ్వాసుల్లో ఉన్నారు. కానీ పాస్టర్లకు కూడా క్యాస్ట్ ఫీలింగ్లు ఉన్నాయి. ఎంత అంటారు కదా. యేసు ప్రభు వారికి దేవుని కృప వల్ల ఆయన క్యాస్ట్ లేదండి.
ఆయన వైటో బ్లాకో ఎవరికీ తెలియదు ఇంకాని. ఒక మాట చెప్పనా, దేవుడు అటువంటి వాటిలో ఒకవేళ మీరు ఉండిపోతే దాంట్లోంచి బయటికి రమ్మన్నాడు. ఇది నా మాట కాదు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తీయండి. ఆ పక్కనే ఉంటుంది, ఇందాక తీసిన దాని పక్కనే. ఇంకొక స్వరం అంటే ఒక ఆవిడ చెప్పింది, అదేదో సీ మినిస్ట్రీ అట, అందరినీ మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దానిని విడిచి రండి. దానిని అంటే స్త్రీ అనండి. దానిని విడిచి రండి అని అంటున్నాడు అన్నమాట. ఈ ఎవరి గురించి చెప్తున్నారు అని అంటే, ప్రకటన 17వ అధ్యాయంలో ఒక సంఘం గురించి చెప్పబడింది. ఆ సంఘము తాలూకా పిల్లలు ఉన్నారనమాట అండి. అదవుతుందండి. ఆ సంఘము తాలూకా పిల్లలు, ఒక డినామినేషను, ఆ డినామినేషన్ తాలూకా పిల్లలు, వాటిల్లో ఒకవేళ మీరు ఎక్కడైనా ఉండిపోతే రేపన్న రోజు నా యొక్క సేవకులైనటువంటి మోషే, ఏలియా ఈ భూమి మీదకి దిగి వస్తారు. దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ పర్టికులర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలని నేను తెగుళ్ళతోటి బాధపరుస్తాను, భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తాను. అందుకనే ఒకవేళ మీరు దాంట్లో మగ్గిపోతే దాంట్లోంచి బయటికి రండి అని అంటున్నాడు అనమాట దేవుడు. అర్థమవుతుందండి నా మాట? మళ్ళీ ఒకసారి చదువుతారు బ్రదర్. ఇంకొక స్వరం అని అంటే ఒక ఆవిడింది, ఇది ఇగో త్రిత్వానికి ఇదే ఇంకొక స్వరం. ఎన్ని స్వరాలు వచ్చినా ఆయన స్వరమే, అర్థం అవ్వలేదు. మరి భయంకరమైనటువంటి మినిస్ట్రీలు మొదలవుతున్నాయండి, చాలా జాగ్రత్తగా. అందుకనే మీరు వాక్యాన్ని రాసుకొని ఉన్నారనుకోండి, వినేసి వెంటనే గ్రహించేయద్దు. రాసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా, ఈ రెఫరెన్స్ కరెక్టా కాదా, మా పాస్టర్ చెప్పింది కరెక్టా కాదా, ఇవన్నీ మీరు పరిశీలన చేసుకున్నారనుకో, ఆటోమేటిక్గా మీరు పరలోకానికి వెళ్తారు. రైట్, చదవండి బ్రదర్ ఒకసారి. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, ఎవరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. సరిపోతుంది. రైట్. ఈ ఎవరు మరి ఈ పిల్లలు కదా వీళ్ళు. తల్లి ఎక్కడ ఉందో 17వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. తల్లి అంటే పిల్లలు ఉంటేనే తల్లి అవుతుందా, పిల్లలు లేకపోతే తల్లి అవుతుందా? ఏమండి, కన్నిన తర్వాతే తల్లి అవుతుంది కదండి. అంటే ఒక పిల్లలు కూడా ఉన్నారన్నమాట దానికి. ఆ పిల్లల్లోంచే వచ్చినటువంటిది అనమాట. అందుకని ఒకవేళ మీరు దాంట్లో ఉండిపోతే దాంట్లోంచి బయటికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. రైట్. సో అందుకనే మనం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి అదవుతుందండి. ఇవన్నీ వచ్చిన తర్వాత 3 పురుగులు చెప్పుకున్నావా, 4 చెప్పుకున్నావా? కొంగళి పురుగులు, మిడతలు, చీడ పురుగులు. తర్వాత 4వది ఏంటది? పసర పురుగులు మిగిలిపోయినాయి కదండి. పసర పురుగు ఏంటో తెలుసా? సంఘములోంచి సహోదర ప్రేమ తీసేసిందట. ఆ బ్రదర్ అంటే ఈ బ్రదర్కి పడదు, ఈ బ్రదర్ అంటే ఆ బ్రదర్కి పడదు, ఆ సిస్టర్ అంటే ఈ సిస్టర్కి పడదు, ఈ సిస్టర్ అంటే ఆ సిస్టర్కి పడదు. సహోదర ప్రేమ లేనప్పుడు దేవుడు అక్కడ ఉండడం చెప్పాను కదా ఇందాక. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. అక్కడ ఏముంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలట. ఏం కలిగి ఉండాలండి? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలట. ఎందుకు ఐక్యత కావాలో అసలు చెప్పండి. బైబిల్ 3 విధాలుగా రాయబడిందండి. ఒకటి స్క్రోల్స్లో రాయబడింది కదండి. దేంట్లో రాయబడింది? స్క్రోల్స్లో రాయబడింది అంటే చుట్టలో, కాగితపు చుట్టల్లో రాయబడింది. ఇంకొకటి ఏంటంటే బైబిల్ పిరమిడ్లో రాయబడింది. ఎక్కడండి? పిరమిడ్. విశ్వాసము, ఆశానిగ్రహము, ఇలాగ అన్ని 7 మెట్లు ఉంటాయి. ఒక పిరమిడ్ అంటే ఇలా ట్రయాంగిల్ అనమాట. ఆ ట్రయాంగిల్ని పైనుంచి కిందకి పెట్టినప్పుడు అదే దావీదు పెట్టుకున్నటువంటి స్టార్ అనమాట. అదవుతుందండి. ఇశ్రాయేల్ పిరమిడ్ ఉంటుంది కదా, అదవుతుందండి. ఈ యొక్క పిరమిడ్లో ఆ మూలరాయి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ యేసుక్రీస్తు వారు, అదే తలరాయి అనమాట. అదవుతుందండి. ఆ కింద ఉన్నటువంటివి ఏంటంటే 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్టుల్లో ఆఖరి మెట్టు ఏంటి అని అంటే సహోదర ప్రేమ అనమాట అండి.
నీవు విశ్వాసం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, సద్గుణం ఉండొచ్చు, ఆశానిగ్రహం ఉండొచ్చు, ఇవన్నీ నీకు ఉండొచ్చు. కానీ ఆఖరిగా నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. అందుకనే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది ఆ యొక్క ప్రేమ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి మీదకే ప్రేమాస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు వారు దిగి వస్తారటండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదాం. ఈ ట్రయాంగిల్లో దేవుడు పెట్టాడు, ఈ స్క్వేర్ బుక్లో వాక్యాన్ని పెట్టాడు, స్క్రోల్స్లో వాక్యాన్ని పెట్టాడు. ఈ ట్రయాంగిల్ నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ మూలరాయి, ఆ తలరాయి అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘం అనేటువంటి ఈ యొక్క మొండెం మీదకి దిగి రావాలి అని అంటే ఆయన తల, మనం మొండెం, అంతేనండి. ఈ మొండెం మీదకి దిగి రావాలంటే అన్నిటికంటే నీకేముండాలంటే ఎక్కువగా సహోదర ప్రేమ ఉండాలన్నమాట. సహోదర ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మ దిగొస్తుంది. ఇప్పుడు తీద్దాం 133వ కీర్తన, ఇప్పుడు తీద్దాం. ఇది చెప్పి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 133 తీసిన వారు పేజీ నెంబర్ చెప్పవలసిందిగా కోరుతున్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె. తైలం అంటే ఏంటండి? తైలం అంటే ఏంటి చెప్పండి? నూనె. ఇందాక అన్నాను కదా, ఇప్పుడు ఏమి ఇస్తానంటున్నాడు దేవుడు? కొత్త ద్రాక్ష రసము. మీరు వింటున్నారా? క్రొత్త తైలం అని అంటే పరిశుద్ధాత్మ అనమాట అండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామండి. నీవు ఎప్పుడైతే నీ యొక్క ఐక్యతను నీ కుటుంబంలోను నీ సంఘములో నువ్వు కాపాడుకుంటావో, ఆ ఐక్యత నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ నూతనమైనటువంటి తైలము నీ మీదకి దిగి వస్తుంది అంటున్నాడు అన్నమాట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామండి. ఆమేన్. అప్పుడు వరకు నీ మీదకి దిగి రాదు తైలము. నీకు వాక్యం తెలుసు, ఆశానిగ్రహం ఉంది, మిగతా అన్నీ నీకున్నాయి. కానీ ఈ సహోదర ప్రేమ దిగి లేకపోతే, ఐక్యత ఉన్న చోటే తైలం వస్తుంది అనమాట. ఐక్యత లేకపోతే తైలం రాదు. అందుకనే ఎవడైతే ఐక్యత కలిగి ఉంటారో వాళ్ళ మీదకి తైలం వస్తుంది, వారికి మాత్రమే శాశ్వత జీవం ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామండి. అందుకనే అంటున్నాడు, సియోను కొండల మీద, అంటే మనమనమాట అండి. సియోను కొండలు అంటే ఎవరో? మనమే. సియోను కొండల మీదగా దిగి వచ్చి హెర్మోను మంచువలే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలనని. ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ ఉంటుందటండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. అటువంటి ఐక్యత లేకుండా ఈరోజు సంఘాలని నాశనం చేసేస్తుంది. ఎందుకో తెలుసా? ప్రతి వారికి నన్ను గౌరవించాలి, నాకు ఒక రోల్ ఉండాలి, నేనే గొప్ప ఇలాంటి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావాలన్నమాట సంఘంలో. అది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఐక్యత ఒకరోజు అవుతుందో ఒకరోజు అవ్వకపోతుంది, అంతేనా కదా? అది ఎప్పుడైతే పోయిందో నెక్స్ట్ ఏమవుతుందనంటే ఐక్యత పోతుంది. ఐక్యత పోయిందంటే ఏం పోయింది? ద్రాక్షారసము నువ్వు నాశనం చేసేసుకున్నావు, తైలము నువ్వు నాశనం చేసేసుకున్నావు, నూతనమైనటువంటి విత్తనము నువ్వు నాశనం చేసేసుకున్నావు. ఇంకక్కడి నుంచి శాశ్వత జీవం రాదు, ఇంకేమీ రాదు. అర్థమవుతుందండి? దేవుడు అందుకనే మాట్లాడుతున్నాడు, వారి తల మీద పోయిబడిన అహరోను గెడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆమేన్ చెప్దామా? ఈరోజు నుంచి మన యొక్క ఐక్యతను మనం కాపాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకో తెలుసా? ఐక్యత లేకపోతే తైలం రాదు, తైలం లేకపోతే శాశ్వత జీవం ఉండదు. అందుకని ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు దేవుడు ఈ 4 విషయాలు నీ మనసులో పెట్టుకున్నావు అనుకో, నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేస్తావు, అప్పుడు నువ్వు కడుపార వాక్యాన్ని తినగలవు. అందుకని అంటున్నాడు కదా, చూద్దాం యోవేలు గ్రంథం 2:25 నేను చదువుతాను, మీరు ఎవరు చూడక్కర్లేదు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులు, పసిరి పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటన్నటికీ సిగ్గునందరు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రూవ్ చేస్తాడు. అప్పుడు ఈ బిడ్డ నా వాక్యాన్ని తీసుకున్నాడు. అర్థమవుతుందండి? ఈ బిడ్డకి సిన్సియారిటీ ఉంది, ఈ బిడ్డకి సహోదర ప్రేమ ఉంది, బ్రదర్లీ కైండ్నెస్ ఉంది. ఈ బిడ్డ వాక్యాన్ని ఒక్క దేవుడని నమ్ముతున్నాడు. ఈ బిడ్డకి ఇంకేమున్నాయి? వాక్యంలో
ట్విస్టింగ్ లేదు, ఏ ఆర్గనైజేషన్ కాదు. అందుకనే వీఆర్ కంప్లీట్లీ ఎ నాన్ డినామినేషనల్ చర్చ్. వి డోంట్ బిలాంగ్ టు ఎనీ చర్చ్, ఎనీ ఆర్గనైజేషన్. ఎందుకని అనుకుంటున్నారు? దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. అర్థమవుతుందండి? తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడినట్టయితే ఒక్కసారి నీకు నువ్వే ప్రార్థన చెయ్యి. అపోస్తుల బోధలో మనం ఉన్నాము. అపోస్తుల బోధ అనేటువంటి బలిపీఠము చాలా బలముగా ఉంటుంది. అది బలహీనమైనటువంటి బలిపీఠము కాదు. నువ్వు ఏ తప్పు చేసినా సరే ఖండిస్తూ ఉంటుంది. ఆ తప్పును నీవు సరిదిద్దుకున్న రోజు మాత్రమే ఆ యొక్క ఐక్యతను కాపాడుకోగలవు. ఆ తైలము నీ దగ్గరికి వస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రోదనము చేయమంటున్నాడు. నీ ఐక్యతను కాపాడుకోవటానికి రోదనము చెయ్యి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, పెనిమిటిపోయిన యవనరాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్టు నీవు అంగలార్చమని అంటున్నాడు. మనం అంగలార్చాలట ఐక్యతను కాపాడుకోవటానికి. కానీ నార్మల్ ప్రేయర్ కూడా మనం చేయలేం. మరి ఎలాగండి దేవుని యొక్క ఆ తైలము మన మీద దిగి వస్తుంది? మీ వస్త్రములు కాక మీ హృదయములనే చింపుకోమంటున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. నూతనమైనటువంటి ద్రాక్షరసము, నూతనమైనటువంటి తైలము, నూతనమైనటువంటి ధాన్యము మీ కొట్లలో మళ్ళీ ఉంటుందని అంటున్నాడు. అటువంటి టైంలో ఉన్నాం మనం. క్రొత్త ద్రాక్షరసం తీసుకోవటానికి నీవు క్రొత్త తిత్తువా లేదంటే పాత తిత్తువా ఒకసారి గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగో 4 పసర పురుగులు తినివేస్తున్నాయట, నా పంటనే తినివేస్తున్నాయని అంటున్నాడు. నీవు ఆయన పంటవేనా? నీవు ఆయన పంటవేనా? ఒకసారి గ్రహించుకో. నీవు ఆయన విత్తనమేనా? నీవు ఆయన విత్తనం అయితే ఒక్కసారి నువ్వు గ్రహించుకో. ఇదిగో దేవుని బీజము ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. దేవుని బీజము ఎవరిలో అయితే ఉంటుందో వారి వాక్యాన్ని గ్రహిస్తారు. దేవుని బీజము ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుని యొక్క లక్షణములన్నీ కలిగి ఉంటారు. నీలో ఉన్నాయా అవి? ఒకసారి పరిశీలన చేసుకో. ఆత్మానుసారమైనటువంటి వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు, నీ హృదయాన్ని తలుపు తడుతున్నప్పుడు, నిన్ను కరెక్ట్ చేస్తున్నప్పుడు నీవు అది గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది కేవలము మీ రక్షణార్థమై వచ్చినటువంటి వాక్యము. మనం పరిశీలన చేసుకుందాం. నిన్ను నీ కాపర ఖండిస్తున్నాడా లేదా? నీ కాపర నీకు బుద్ధి చెప్తున్నాడా లేదా? నీ కాపర నీకు కొత్త ద్రాక్ష రసాన్ని ఇస్తున్నాడా లేదా? నీ కాపర నీకు నూతనమైనటువంటి తైలాన్ని పరిచయం చేస్తున్నారా లేదా? నీ కాపర నీకు నూతన ఆత్మలో నూతనమైనటువంటి జీవితముగా నిన్ను తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ఇదిగో నీ హృదయంలో ఒక మాట చెప్తుంది, నేను క్రీస్తుని నమ్ముకున్నాను అనేటువంటి ఒక ఆలోచన నీకుంటే నీ హృదయం నీతోటి ఇప్పుడు ఏమంటుందో తెలుసా? ఇగో నేను ఇప్పుడు నూతన సృష్టిని, ఒక నూతనమైనటువంటి తిత్తును నేను కాగా పాతవి సమస్తము గతించను, సమస్తము నూతనమైన అంటున్నాడు. ఒకసారి నీకు నీవే పరిశీలన చేసుకో. ఒకసారి పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. 10వ అధ్యాయము 12వ వచనంలో మీ బీడు భూములను దున్నుడి అని ఉంది. ఇగో ఎక్కడైనా నీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా బీడు భూములు ఉండిపోయినాయేమో, నీవు మంచి నేలవో కాదో నీవు పరిశీలన చేసుకో. ఎక్కడైనా విత్తనము పడకుండా రాతి నేల ఉండిపోయిందేమో, ఎక్కడైనా దున్నబడనటువంటి నేల ఉండిపోయిందేమో. నీవు మంచి నేలవేనా? మంచి నేల పడినటువంటి విత్తనమా? ఒకవేళ నువ్వు ఆ విధముగా ఉంటే నీలో వాక్యము 30 దంతలు 60 దంతలు
నూరంతలుగా ఫలిస్తుంది. ఒకవేళ అలా ఫలించట్లేదని అంటే నువ్వు ఏ విధమైనటువంటి నేలో నీవే పరిశీలన చేసుకో. నేను చెప్పింది మిమ్మల్ని నమ్మని అంటలేదు. ఒక బెరయా సంఘస్థుల వలె, ఒక ఎఫెసు సంఘస్థుల వలె మీరు ఇంటికి వెళ్ళి మీరు పరిశీలన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, అర్థం చేసుకోండి. పాస్టర్ గారు నాకు ఇది అర్థం అవ్వలేదు, ఇది నాకు క్లియర్గా చెప్పండి అని మీరు అడిగితే దేవుడు మీకు బయలుపరచడా? పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? ఆ నూతన ద్రాక్షారసము నీకు బయలుపాటు అవ్వటమే ఆ పరిశుద్ధాత్మ. అంతమంది జనం ఉన్నారు, అంతమంది శిష్యులు ఉన్నారు. వారిలో అందరినీ యేసు ప్రభు వారు ఒకటే క్వశ్చన్ అడిగారు, నన్ను ఏమనుకుంటున్నారని. కానీ పేతురు గారు ఒక్కళ్ళే చెప్పారు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడని. ఆయనకు ఒక్కరికి మాత్రమే ఆ నూతనమైనటువంటి తైలము అండర్స్టాండ్ అయింది. ఆయనకు ఒక్కరికి మాత్రమే ఆ నూతన ద్రాక్షారసం అర్థమైంది. ఆయనకు ఒక్కరికి మాత్రమే ఆ బయలుపాటు వచ్చింది. యోహాను భక్తుడు కూడా ప్రభు పాదాల చెంత వాక్యము కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయనకి కూడా మంచి బయలుపాటు ఇచ్చాడు. పరలోక దర్శనము డైరెక్ట్గా చూసేటువంటి కృపనిచ్చాడు దేవుడు. పరిశీలన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, నీ వాక్యం ద్వారా మీరు మా అందరితోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, 4 పురుగులు నీ సంఘాన్ని తినివేస్తున్నాయని నేను సూటిగా మాట్లాడారు ప్రభా. అయ్యా, మాలో ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే, ఆ పురుగులు ఉంటే తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ బ్రతుకు నీది, ఈ జీవితము నీది, నీతో శాశ్వతం ఉండాలనుకుంటున్నాను ప్రభా. నాయనా, నాకు ఏ క్రీడ అక్కర్లేదు, నాకు ఏ విధమైనటువంటి డినామినేషన్ అక్కర్లేదు, నాకు ఏ విధమైనటువంటి ఆర్గనైజేషన్ అక్కర్లేదు. నాయనా, నాకు కావాల్సింది క్రీస్తు ప్రభువా. మై డియర్ చర్చ్, ఇట్ ఈస్ నాట్ హోలీ చర్చ్, ఇట్ ఈస్ ద హోలీ గాడ్. ఆ నిజమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు నీకు తెలిసినప్పుడు మాత్రమే నీలో సిన్సియారిటీ వస్తుంది. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ప్రభువా, నాయనా, నీవు కనికరించమండి. విత్తబడిన వాక్యము 30 తంతులు 60 తంతులు 100 తంతులుగా ఫలించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటాం తండ్రి. సహాయం చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎంతమంది దీవించబడ్డారండి? ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి శుక్రవారం జూమ్ ప్రేయర్ జరుగుతుందండి. సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు వీలున్నటువంటి వారందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న వాక్యము, ఒక పాట ఉంటుంది, సో గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా గురించి మీ ఇంకా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ప్రతి ఆదివారం 10 గంటలకి ఇక్కడ ఆరాధన ఉంటుంది, గమనించండి. మీ యొక్క ప్రార్థన అవసరాలతో ఏవైనా ఉన్నాయట్లా మీరు మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. మేము, మన సంఘం అందరూ, ఇతరులు కూడా వింటారు కనుక సో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. రైట్. శానిటైజర్ అక్కడ ఉంటుందని రైట్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, గొప్ప దేవా, జీవాధిపతి తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మా అందరితోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, నీ వాక్యపు వెలుగు నాయన మా మీద ప్రకాశింప చేసినందుకు వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యంలో నాయన మేము బ్రతుకుటకు, జీవించుటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మంచి నేలను పడినటువంటి విత్తనము వలె నాయన మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, సహాయం చేయండి ప్రభా. మా యొక్క హృదయాలను ప్రభా, మా యొక్క బ్రతుకులను మంచి నేల వలె నాయన మీరు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యం నాయన 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా ఫలించటకు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నేను ఈ మెసేజ్ నాయన లైవ్లో వింటున్నటువంటి వారిని ప్రభా మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో నాయన మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన, విజ్ఞాపన నాయన చెవియొగ్గి ఆలకించి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపగల హస్తాలకు నాయన మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. నీ నీతిని బట్టి ప్రతి శోధన, కీడు, ఇరుకు, ఇబ్బందుల నుంచి నాయన తప్పించి కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా, నీ యొక్క అద్భుతమునైనా మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మా యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభా మీరు నాయన అయా అభివృద్ధి చెందించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మా విశ్వాసమునైనా నిన్ను నాయన త్రిప్పేటువంటి విధముగా ఉండుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ నీ రాజ్య వ్యాప్తిలో నాయన సాధనములుగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీ నీతిని బట్టి నాయన మమ్మల్ని రక్షించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఆత్మ కుమ్మరింపు జరిగేటువంటి దినాల్లో మేమున్నాం ప్రభా. నీ ఆత్మ కుమ్మరింపు కొరకు నాయన మమ్మల్ని నాయన సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి.
ప్రభా, ఎవరెవరు ఏ అవసరతతో వచ్చారో ప్రభా, ప్రతి ఒక్క అవసరతనైనా మీ నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. అప్పు బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి నైనా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యం నుంచి నైనా ప్రభా నైనా దీర్ఘకాలిక రోగముల నుంచి నైనా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరించండి, ప్రతి ఒక్క బిడ్డని నీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచండి నాయన. మీరే కనికరించండి. చంటి బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి వారిని నాయన నీ సిలువ రక్తము కిందకు తీసుకొస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డని మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఆయన తండ్రి లేని వారిని, విధవరాని ప్రభా మీరు ఆదరించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో నాయన మీరే మమ్మల్ని కాపాడి నడిపించమని వేడుకొచ్చాం తండ్రి. యెరూషలేమునకు క్షేమం కలుగునుగాక, మా దేశానికి క్షేమం కలుగునుగాక, మా రాష్ట్రానికి క్షేమం కలుగునుగాక, మా వైజాగ్ పట్టణాన్ని తండ్రి విశ్వాసుల పట్టణముగా చేయమని వేడుకొచ్చాం తండ్రి. కోత విస్తారముగా నాయన పనివారు కొద్దిమంది ఉన్నారు ప్రభా. సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి. కనికరించండి ప్రభా. నీ నీతిని బట్టి నాయన ప్రతి శోధన కీడులోంచి నాయన మమ్మల్ని తప్పించి కాపాడమని వేడుకొచ్చాం తండ్రి. ఇది నాశులతో నింపండి, నీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరచమని వేడి నాయన నీవే నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహార నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధన తెగ దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్.